ప్రయాసపడుతున్న వారందరికీ గ్రామం తరపున, సంఘం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు మరి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మేము కుర్చీలో కూర్చున్నాం, మీరు కూడా కుర్చీలో కూర్చున్నారులే. చాలాసేపటి నుంచి 6:30కి ప్రారంభించాం, కానీ వాస్తవానికి 10:30కి ముగించాలి. ఈరోజు 1 గంట ఎక్కువ అవుతుంది. మీరేం కంగారు పడకండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇప్పటి వరకు పాస్టర్ గారు కొద్దిగా కొన్ని విషయాలు చెప్పారు, కానీ ఇది ఇంకొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడంతా న్యూ జనరేషన్. గత కాలంలో ఉన్నవారు చాలామంది తరలి వెళ్ళిపోయారు. కాబట్టి మా విషయాలు ఈ తరానికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి కొద్ది నిమిషాలు నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడాలని మరి సిద్ధపడున్నాను. దయచేసి మన్నించి నన్ను కూడా మీరు అంగీకరించాలని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారి పేరు జాకబ్ పాల, మా అమ్మగారి పేరు శారమ్మ. మరి మేము 4 కుటుంబం. నేను ఒక్కడనే మరి అబ్బాయిగా ఉన్నాను. మరి చాలా లేట్గా పుట్టడాన్ని బట్టి కొంచెం గారాబంగా తల్లిదండ్రులు పెంచేవారు. ఇప్పుడు పాట పాడిన మరి అమ్మాయి స్వర్ణ మరి మా ఇంట్లో కడసారి చివరిగా మరి స్వర్ణ. తనకి ముందుగా ఝాన్సీ రాణి, తన హస్బెండ్ నెహమియా గారు సిఎస్ఐ పాస్టర్గా, రెవరెండ్ డెన్రీ చైర్మన్గా మరి పనిచేస్తూ ఉన్నారు. మరి మా పెద్దబాబు గారు బ్యాంకులో చేసి రిటైర్ అయిపోయారు. ఇది మా కుటుంబం. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్, మా అమ్మగారు హౌస్ వైఫ్. కాస్త చేయమెలిగిన కుటుంబమే. ఆర్థికంగా కూడా కాస్త స్తోమతున్న కుటుంబమే. వ్యవసాయం, మరి ఒక 5 పశువులు, ఒక్కొక్కటి 5 లీటర్లు తక్కువ ఇచ్చేది కాదు. మా ఇంట్లోనే పాలైన 4 బిందెలు నింపుకెళ్ళేవాడు. మరి అది పరిస్థితి. మా అమ్మగారు కూడా చిన్న వ్యాపారం, రైస్ వ్యాపారం అది చేస్తూ ఉండేది. ఆర్థికంగా తడువులు ఆడుకునే పరిస్థితి లేదు. కానీ మరి నేను మగపిల్లాడిని అయినందువల్ల కొంచెం గారాబంగానే పెంచబడ్డాను. మా అమ్మగారు చాలా ప్రార్థనా పరురాలు. ఏ సేవకుడు వచ్చినా దేవుడు వచ్చినట్లుగా భావించేది. ఒక మాట చెప్పాలంటే, వణుకూరులో ఎవరైనా సేవకుడు వస్తే సాధారణంగా శారమ్మ గారు ఇల్లు ఎక్కడ అని అడిగేవాడు. ఆ సహవాసం లేదు, ఈ సహవాసం లేదు. ఆమె తెల్లవార్లు బహుశా సేవకుల కంటే అధికంగా ప్రార్థన చేసేది. ఎంత ప్రార్థన అంటే అది పిచ్చి ప్రార్థన అనలేం, కానీ కూర తాలింపేస్తూ వెళ్ళిపోయి లోపల మోకరించి ప్రార్థన చేసేది. మరి అంత తీవ్రంగా తెల్లవార్లు మోకరించి ప్రార్థన చేసేది. మా నాన్నగారికి నాకు విశ్వాసం లేదు. ఆమె ఎంత ప్రార్థన చేసేదో నాకు వయసు వచ్చిన తర్వాత నేను అంత దుర్మార్గంగా జీవించాను. సాధారణంగా లోకంలో దేవుని ఎరగని వారు చేసే పనులు చేసినా
మనం కొంచెం ఎక్స్ట్రాడినరీ, నా పనులు కొంచెం పీక్గా ఉండేవి, ప్రమాదకరంగా ఉండేవి. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా దుఃఖపడి ప్రార్థన చేసేది ఆవిడ. సేవకులు వస్తే వాళ్ళకు కూడా చెప్పి ఇలాగా ఒక్కగానొక్కడు ఆ సభలో యవనస్తులు సాక్ష్యం చెప్తుంటే నాకెంతో ఆశ అయింది, నా పిల్లాడు ఎప్పుడు మారుతాడు అని ఇలా చెప్తా ఉండే. మాకు కూడా చెప్పేది, ఇలా సాక్ష్యం ఇస్తున్నారు నాయన, నువ్వు కూడా మారు అని చెప్పి. కానీ మాకంత విశ్వాసం లేదు. తెల్లవారులు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లో ఎవడు చచ్చాడు, రోజు ఏడిపే అనుకునేవాళ్ళం. పాస్టర్లు వచ్చి మాదంతా తినేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యేవాడు. కొన్నిసార్లు పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగేవాడు, రోడ్డు మీద ఉంటే, శారమ్మ గారు ఇల్లు ఎక్కడని. వాళ్ళు ఇక్కడ ఆ పేరు మీద ఎవరు లేరని చెప్పేవాడు. అలాగా నచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా, మరి భయంకరంగా. ఉదయం 12 గంటలు లేస్తే మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకి ఇంటికి వచ్చేవాడు. మరి నాకు కొంచెం ముఠాలు ఉండేవి, క్లాసు మాసం. వాళ్ళతో కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాళ్ళు. సినిమాలకు తిరగటం, డ్యాన్సులు వేయడం, ఎవడు ముందు ఇస్తే వాడికి డ్యాన్స్ వేయడం. కాబట్టి ఆ దినాల్లో బ్రేక్ డ్యాన్స్